ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. అఖిల భారత స్థాయిలో సీఎంఏ ఫైనల్లో మొదటి 10 ర్యాంకులో ఫస్ట్, సెకండ్, ఫిఫ్త్ ర్యాంక్ సాధించారని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజరీ సిఏ మట్టుపల్లి మోహన్ తెలిపారు. వీరితో పాటు ఆల్ ఇండియా 50 ర్యాంకులలోపు ర్యాంకులు సాధించిన మరో 14 మంది ఉన్నారన్నారు. సీఎంఏ ఫైనల్, సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో ఆల్ ఇండియా మొదటి 50 ర్యాంకులో 30 మంది మాస్టర్ మైండ్స్ విద్యార్థులే ఉన్నారని మోహన్ చెప్పారు. ఇక విజయం సాధించిన విద్యార్థులకు, విజయం సాధించడానికి కారకులైన అధ్యాపకులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు మోహన్. సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా 2వ ర్యాంక్ రావడం జరిగింది. అలాగే సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో కూడా నాది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఈ 2 ర్యాంకులు మాస్టర్ మైండ్స్ మూలంగానే వచ్చాయని నేను చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఫస్ట్ నుంచి మాస్టర్ మైండ్స్ మోహన్ సార్ కానీ, ప్రకాష్ సార్ కానీ వాళ్ళ గైడెన్స్లో ఎంతో కేర్ తీసుకుని, టీచింగ్ స్టాఫ్ కూడా అంతే కేర్ తీసుకుని ప్రతి ఒక్క అకాడమిక్ ప్రోగ్రామ్ని చాలా బాగా డిజైన్ చేసి ప్రత్యేక శ్రద్ధతో చేయడం వల్ల ఈ ర్యాంక్స్ వచ్చినాయని చాలా హ్యాపీగా చెప్తున్నాను. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించినటువంటి సీఎంఏ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు మళ్ళీ దేశ స్థాయిలో తమ సత్తాన్ని చాటారు. సీఎంఏ ఫైనల్లో ప్రకటించిన మొదటి 50 ర్యాంకుల్లో 14 ఆల్ ఇండియా ర్యాంకులతో పాటు మొదటి ర్యాంకు, 2వ ర్యాంక్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. 5వ ర్యాంక్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. మొదటి ర్యాంక్ రిషబ్ పలమనేరు అబ్బాయి, 2వ ర్యాంక్ నా పక్కనే ఉన్నాడు అమలాపురం ఊరు, సో వాగ్దేవ, అండ్ 5వ ర్యాంకు మోహన కృష్ణ. సో వీరే కాకుండా సీఎంఏ ఇంటర్లో 50 ర్యాంకుల్లో, మొదటి 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా 4వ ర్యాంకుతో పాటు 16 ర్యాంకులు కైవసం చేసుకోవడం జరిగింది. ఆల్ ఇండియా 4, అలానే ఆల్ ఇండియా 10th ర్యాంక్, అలానే ఇవన్నీ కలిపి 16 ర్యాంకులు. క్లుప్తంగా చెప్పాలంటే ప్రకటించిన మొదటి 50 ర్యాంకుల్లో ఐఐటీలో లాగా కానీ, నీట్లో కానీ ఇక్కడ ప్రతి విద్యార్థికి ర్యాంక్ ఇవ్వరండి, ఓన్లీ 50 ర్యాంకులే ఇస్తారు. ప్రకటించిన 50 ర్యాంకుల్లో సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్లో 30 ఆల్ ఇండియా ర్యాంకులు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించిన